Hello aspirants, welcome to our channel DISC Civil Services in Detail, guiding aspirants to become officers. ఈ సెషన్ ఎక్స్క్లూజివ్గా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం అండి. ఐ నో చాలా కష్టపడ్డారు, చాలా బాగా చదివారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా సాక్రిఫైసెస్ చేశారు. నౌ దిస్ ఇస్ ద హై టైమ్ టు సీ ద సక్సెస్. ఎస్, యూ ఆర్ గోనా బికమ్ అన్ ఆఫీసర్ సూన్. Wishing you all the best, Andy. So before that, we thought we should give a session which comprises of all the important events of current affairs from 2024 to 25. నాకు తెలుసు అందరూ చాలా బాగా టెస్ట్ సిరీస్ రాశారు, మంచి స్కోర్స్ వస్తున్నాయి, బాగా చదువుతున్నారు. బట్ స్టిల్ దేర్ లాట్స్ ఆఫ్ థాట్స్ మైండ్లో రన్ అవుతుంటాయి. కీప్ ఇట్ ఆల్ డౌట్స్ అసైడ్ అండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ దిస్ టైమ్. మీరు చేసిన మీరు పడ్డ కష్టానికి, మీరు చేసిన ప్రిపరేషన్‌కి ఒక మంచి రిజల్ట్ రాబోతుంది. దాన్ని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయండి. అయితే ఈ పర్టిక్యులర్ సెషన్ మేమేమనుకున్నామంటే, ఒక క్విక్ ఫిక్స్ రివిజన్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి చెప్దాము. యాస్ వెల్ యాస్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ మోటివేషన్ బూస్టింగ్, బికాస్ ఈ 5-6 డేస్ చాలా క్రూషియల్ కదా! సో, హెల్త్ బాగా చూసుకోండి. ప్రాపర్ టైంకి నిద్రపోయి, ప్రాపర్‌గా టైంకి ఫుడ్ తింటూ, ఒక మంచి డైట్‌ని ఫాలో అవుతూ, రిలాక్స్‌డ్‌గా, హ్యాపీగా ఉండండి. చాలా పాజిటివ్ థాట్స్‌తోని, చాలా పవర్‌ఫుల్ ఇంపాక్ట్‌ఫుల్ కోట్స్ చూసుకుంటూ, ఒకసారి ఒక రివిజన్ చేసుకుంటూ, డెఫినెట్‌లీ మనకి లైఫ్‌లో ఒక వెల్ విషర్ ఉంటారు. సో, మీరు అలా ఎవరైనా ఫ్రెండ్ గానీ, ఫ్యామిలీ గానీ, పేరెంట్స్ గానీ డెఫినెట్‌లీ ఉంటారు కదా! సో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్‌లో ఇలాంటి క్రూషియల్ ఫేజెస్‌లో మనకు చాలా డౌట్స్ ఉంటాయి. సిలబస్ కంప్లీట్‌గా చేశామా? బాగా చదివామా? ఇంకేమైనా ఉండిపోయిందా టాపిక్ ఏదైనా డిడ్ వి లెఫ్ట్ ఎనీథింగ్? సిలబస్ రివిజన్ ప్రాపర్‌గా చేస్తున్నామా? స్కోర్స్ ఎలా వస్తున్నాయి? ఎగ్జామ్ ఎలా వస్తది? ఈ పర్టిక్యులర్ టాపిక్ ఇంకొకసారి చూద్దామా? అసలు నేను చేయగలుగుతానా? దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ చాలా ఉంటాయండి. అలాంటప్పుడు వి డెఫినెట్‌లీ నీడ్ ఎ పర్సన్ ఆర్ హ్యాండ్ విచ్ సేస్ లైక్ హూ సేస్ నో, యూ ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. యూ ఆర్ రియల్లీ డూయింగ్ వండర్‌ఫుల్. జస్ట్ గో హెడ్. బిలీవ్ యువర్ సెల్ఫ్. ట్రస్ట్ మీ. యూ ఆర్ గోనా బి ద టాపర్ అని చెప్పే ఒక వెల్ విషర్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళతో మాట్లాడండి. అది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తది. టీ షాపుల దగ్గర నిలబడి ఎగ్జామ్ అవుతదంటావా? కేసేమవుతుంది? ఏదో కేసేసారంట కదా! మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతదా? రాసాక పరిస్థితేంటి? రాసేక ముందు పరిస్థితేంటి? ఇవన్నీ నంబర్ 1 టైమ్ వేస్ట్ ముచ్చట్లండి. అస్సలు వాటి జోలికి కూడా పోవద్దు. ఐ హంబ్లీ, సిన్సియర్‌లీ రిక్వెస్ట్. చాలా కష్టపడ్డారు. చాలా చదివారు. లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్‌లో ఒక టైంలో ఒక ఎనర్జీ మొత్తం పెట్టి కూర్చొని చదివి రిపీటెడ్ రివిజన్స్ ఇచ్చి చాలా చాలా కష్టపడ్డారు. సో, ఆ కష్టానికి తగ్గ మంచి ఫలితం రాబోతుందని బిలీవ్ చేయండి. డోంట్ డిస్కస్ అబౌట్ ఇర్రెలెవెంట్ థింగ్స్ అండి. అస్సలొద్దు. ఈ 5-6 డేస్ ఇఫ్ పాసిబుల్ హెల్త్, డైట్, ప్రాపర్ స్లీప్, ఇఫ్ పాసిబుల్ మెడిటేషన్ ఆర్ యోగా చేయండి. లేదా గో ఫర్ ఎ మార్నింగ్ వాక్ ఆర్ టాక్ విత్ ఎ వెల్ విషర్ ఆర్ హ్యావ్ ఎ హెల్తీ కన్వర్జేషన్. దట్స్ ఇట్. సో, కమింగ్ టు ద సెషన్ అండి. ఐ థాట్ వి గివ్ అ క్విక్ ఫిక్స్. ఇట్స్ నాట్ లైక్ స్పూన్ ఫీడింగ్ అండి. డోంట్ ఎక్స్‌పెక్ట్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ చెప్పేసి, వాటి ఆన్సర్స్ చెప్పేసి, లేకపోతే ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేసి, వాటి ఆన్సర్స్ చెప్పేసి, అలా కాదండి. బికాజ్ మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలో అయిపోయారు. బట్ ఈ లాస్ట్ 5-6 డేస్‌లో మనం ఏదైనా ఒక్కసారి ఫైనల్‌గా లిస్ట్ ఆఫ్ ఏమైనా చూసుకోవాలి టాపిక్స్ అనుకున్నప్పుడు, ఏ టాపిక్స్ ఎలా చూసుకోవాలి విచ్ హావ్ హై ప్రాబబుల్ ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ ఎగ్జామ్ అన్నది చెప్పడానికి మాత్రమే ఈ సెషన్ అండి. సో, మేమేమనుకున్నామంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అట్‌లీస్ట్ మనం ఒక 100 టచ్ చేసినప్పుడు వాటిలో అట్‌లీస్ట్ 35% రిఫ్లెక్ట్ అయినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో, దానికోసం చేస్తున్న సెషన్. ఇఫ్ పాసిబుల్ ఎగ్జామ్‌కి వెళ్ళడానికి ముందు ఒక టెస్ట్ రాయండి టు హావ్ దట్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్. అంతకు మించి ఏం చేయొద్దండి. బికాజ్ ఆల్రెడీ ఎంత ప్రిపేర్ అవ్వాలో, ఎంత రివిజన్ చేయాలో అంతా చేసేసారు. ఇట్స్ జస్ట్ టైమ్ టు గివ్ ఒక గ్లాన్స్ అలా ఇస్తూ టాపిక్స్‌ని మెమరైజ్ చేసుకుంటూ, ఓకే, రిమెంబర్ చేసుకుంటూ, రీకాల్ చేసుకుంటూ జస్ట్ గో విత్ ద ఫ్లో ఇప్పుడు. అంతేగాని కొత్తగా సబ్జెక్ట్స్ మళ్ళీ తీసి, కొత్తగా మెటీరియల్ మళ్ళీ తీసి, అయ్యో! హిస్టరీలో కొన్ని ఉండిపోయాయే, అయ్యో! సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యూజ్ వెయిటేజ్ ఉంది కదా! మళ్ళీ ఒకసారి చూద్దాం. అలా కొత్త టాపిక్స్‌ని టచ్ చేసి లేనిపోని హడబడి క్యారీ చేయొద్దండి. రిలాక్స్‌గా ఉండండి. వాటెవర్ యూ హావ్ డన్ ఇనఫ్. జస్ట్ నౌ థింక్ అబౌట్ వాట్ ఎల్స్ కెన్ బి డన్. సో, పాలిటీలో నుండి ఏం క్వెషన్స్ వస్తాయి? హిస్టరీ నుండి ఏం క్వెషన్స్ వస్తాయి? ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్‌లో ఏమొస్తాయి? సో, వాట్ వి థాట్ అండి, ఐల్ జస్ట్ గివ్ అ క్విక్ ఫిక్స్ రివిజన్ ఆఫ్ ద టాపిక్స్. లైక్ కరెంట్ అఫైర్స్‌లో లాస్ట్ ఫ్యూ డేస్‌లో ఎస్పెషల్లీ లాస్ట్ 1 ½ ఇయర్‌లో ఎగ్జామినర్ ఏంటంటే అండి, డేట్ ఏంటి, టైమ్ ఏంటి, ఆ డేస్ అయిపోయినాయండి.
ఆ డేస్ గాన్. ఏ డేట్‌కి అయింది? 4థ్‌కి అయిందా? 7th జాన్‌కి అయిందా? లేకపోతే డిసెంబర్ 14థ్‌కి అయిందా? ఈ పర్టిక్యులర్ ఈవెంట్ లాంచ్ ఎలా చేశారు? అలా సింగిల్‌గా అడగట్లేదండి. ఇప్పుడేంటంటే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ అబౌట్ ఇస్రో లాంచెస్ అనుకుందాం. ఇస్రో లాంచెస్ అన్నప్పుడు 1, 2, 3, 4 ఈవెంట్స్ ఇచ్చేసి హి ఈస్ ఆస్కింగ్ యూ టు అరేంజ్ దెమ్ ఇన్ క్రోనాలజీ ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే ఒక క్వెషన్‌లో డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ 4-5 క్వెషన్స్ ఉంటాయండి. సో, మీరక్కడ చేయాల్సింది మీ ప్రిపరేషన్‌కి తగ్గట్టు లాజిక్‌ని అప్లై చేసి, మీరు చేసిన అనాలిసిస్‌ని అప్లై చేసి రైట్ ఆప్షన్ చూజ్ చేయండి. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు డూ అంతే. అంతకు మించి అమ్మో! 3 ఫ్యాక్ట్స్ వచ్చాయి. ఫోర్త్ ఫ్యాక్ట్ రాట్లేదు. లేదు, 3 వచ్చినప్పుడు ఫోర్త్ ఆటోమేటిక్‌గా వస్తది. యూజ్ యువర్ డిస్క్రిషన్ అండ్ యూజ్ యువర్ వాట్ ఇట్స్ కాల్డ్ పవర్. అంటే అప్పటి వరకు చదివింది ఏదైతే ఉందో థాట్ అది అప్లై చేయండి. అనాలిసిస్ అప్లై చేయండి. లాజిక్ అప్లై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ లిటిల్ బిట్ ఆఫ్ కామన్ సెన్స్ అప్లై చేయండి. ఆన్సర్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ప్రతిసారి ప్రతీది రైట్ ఫ్యాక్ట్ మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మారిటైమ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడైంది అని అడగొచ్చు. కొంచెం కామన్ సెన్స్ ఆలోచించండి. మారిటైమ్ అంటున్నారు. సో, డెఫినైట్‌లీ ఓషన్ రిలేటెడ్‌గా అయ్యుండాలి. డెఫినైట్‌లీ మనం ఇండియాలో చాలా చేస్తున్నాం. బికాజ్ వి హావ్ హోస్టెడ్ లాస్ట్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ సమ్మిట్స్. సో, ఇండియాలో అయితే ఎక్కడ? మోస్ట్ ప్రాబబ్లీ చెన్నైలో అవుతది. లేదంటే ఆప్షన్‌లో చెన్నై, న్యూ ఢిల్లీ, గుజరాత్, సంథింగ్ ముంబై అలా ఏదో సంథింగ్ ఇచ్చాడనుకోండి. కొంచెం ఆలోచించండి. గుజరాత్‌లోని మారిటైమ్ జరిగే ఛాన్సెస్ లేదు. బికాజ్ గుజరాత్‌లో సంథింగ్ ఎల్స్ హావ్ డన్. సో, చెన్నై మైట్ బి ద ఛాన్సెస్. బికాజ్ అని ఆలోచించి అలా చెన్నై ఆప్షన్ పెట్టండి. ఐయామ్ జస్ట్ గివింగ్ ఏ ఎగ్జాంపుల్ అండి అంతే. సో, లిస్ట్ ఆఫ్ టాపిక్స్ పాలిటీకొచ్చేటప్పటికి ఒకసారి హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోండి. ఆర్టికల్స్ ఇన్ న్యూస్ చూసుకోండి. యాక్ట్స్ అండ్ అమెండ్మెంట్స్ ఇన్ న్యూస్ చూసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 129థ్ అమెండ్మెంట్ ఉంది. అదొకసారి చూడండి. యాక్ట్స్ లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ వాట్ ఇట్స్ కాల్డ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఇష్యూ జరిగింది. మణిపూర్ ఎథ్నిక్ వైలెన్స్ మణిపూర్ ఇష్యూ జరిగింది. విచ్ హాస్ బీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. As well as places of worship act was in news. Lots of discussion went. Right to dignity గాని, right to work గాని, right to die with dignity గాని, రైట్ టు లైఫ్ గాని, ఇలా చాలా టాపిక్స్ న్యూస్‌లో ఉండినాయి. సో, అవన్నీ ఒకసారి ఆర్టికల్స్ ఏంటి? వాటికి రిలేటెడ్‌గా ఏవైనా సుప్రీం కోర్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేసిందా? ఒకసారి చూడండి. సో, డామ్ ష్యూర్‌గా సుప్రీం కోర్ట్ రూలింగ్స్ ఒకసారి చూడండి. ఆర్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 17, 19, 30 ఇలాంటివి కొన్ని హై ప్రాబబుల్ టాపిక్స్ అవి ఒకసారి చూడండి. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆహ్, కొంచెం ఒక్కసారి ఒక సింగిల్ రివిజన్ ఇవ్వండి చాలు. హిస్టరీకొచ్చేటప్పటికి డెఫినైట్‌లీ ఒకసారి పర్సనాలిటీస్ చూడండి. మోడర్న్ హిస్టరీ నుండి మూవ్‌మెంట్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్, కాన్సిక్వెన్సెస్, కాజెస్ ఒకసారి చూసుకోండి. దట్స్ ఇట్. అదర్ దెన్ థట్ పీపుల్ హూ ఆర్ ఇన్ న్యూస్ లైక్ ఈవీ రామస్వామి నాయకర్ వాస్ ఇన్ న్యూస్ బికాజ్ టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్‌కి కొన్ని ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో, నేను ఆల్రెడీ సెషన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. 50 ఇయర్స్ 70 ఇయర్స్, 75 ఇయర్స్, 100 ఇయర్స్ అవుతున్నప్పుడు ఆ పర్టిక్యులర్ టాపిక్స్ హై ఛాన్సెస్ అండి ఎగ్జామ్‌కి డెఫినైట్‌లీ అడుగుతారు అని. అలా చూసుకుంటే గనక ఈవీ రామస్వామి నాయకర్ అంటే పర్సనాలిటీస్ బేస్డ్ చెప్తున్నానండి. ఈవీ రామస్వామి నాయకర్ హాస్ బీన్ ఇన్ న్యూస్. సో, అది ఒకసారి చూసుకోండి. మన్మోహన్ సింగ్ జీది ఒకసారి చూసుకోండి. అండ్ కేఎస్ పుట్టుస్వామి పీపుల్ హూ ఆర్ ఇన్ న్యూస్ అగైన్ ఆయన ఒకసారి చూసుకోండి. ద వన్ హూ ఛాలెంజ్డ్ రైట్ టు ప్రైవసీ. సో, హై ఛాన్సెస్ ఆఫ్ ఆ పర్సనాలిటీ కూడా. ఈ సెషన్‌కి ఇఫ్ పాసిబుల్ సిట్టింగ్ అండ్ రైటింగ్ నోట్స్ కాకుండా 2 ఆర్ 3 టైమ్స్ వినండి. ఎందుకంటే ఇందులో లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్స్ టచ్ చేయడంతో పాటు గివింగ్ అ పర్స్పెక్టివ్ హౌ టు అనలైజ్, హౌ టు డూ రివిజన్ అన్నది. సో, ఒకసారి 2-3 టైమ్స్ ఈ పర్టిక్యులర్ సెషన్‌ని ఇఫ్ పాసిబుల్ 2 స్పీడ్‌లో పెట్టి విన్నారనుకోండి. 1.5 స్పీడ్‌లో సంథింగ్ పెట్టి వింటే మీకు అర్థమవుతది. ఓకే. దీస్ ఆర్ ద ఈవెంట్స్ ఇలా జరిగాయన్నమాట. దీస్ ఆర్ ద క్వెషన్స్ హావింగ్ ఛాన్సెస్ ఆఫ్ అన్నమాట. సో, దిస్ ఈస్ హౌ వి హావ్ టు బీ ప్రిపేర్ బిఫోర్ గోయింగ్ ద ఎగ్జామ్ అని. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో, ఈవీ రామస్వామి నాయకర్ గారు, మన్మోహన్ సింగ్ గారు, కేఎస్ పుట్టుస్వామి, బిర్సా ముండా బికాస్ ఆఫ్ 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ యాస్ వెల్ యాస్ అటల్ బిహారీ జీ, అంబేద్కర్ గారు, గాంధీజీ దీస్ ఆర్ ద పర్సనాలిటీస్ ఇన్ న్యూస్ అండి. ఒకసారి చూసుకోండి. అవార్డ్స్ డెఫినైట్‌లీ ఒకసారి చూడండి. మన సెషన్స్‌లో ఆల్రెడీ క్విక్ రివిజన్‌లో పెట్టాము. అవార్డ్స్‌లోని ఎస్పెషల్లీ పద్మ విభూషణ్, పద్మశ్రీతో పాటు నోబెల్ ప్రైజెస్, ఆస్కార్స్, స్పోర్ట్స్, అర్జున అవార్డ్స్, ఖేల్
ధ్యాన్ చంద్ అవార్డ్స్, ఖేల్ రత్న అవార్డ్స్ ఒకసారి చూసుకోండి. అండ్ పర్సనాలిటీస్‌లో వీళ్ళని చూసుకోండి. అండ్ రైట్స్ రిలేటెడ్‌గా ఆల్రెడీ చెప్పాను కదా! విచ్ ఆర్ ద బర్నింగ్ ఇష్యూస్ ఒకసారి చూసుకోండి. జెండర్ బేస్డ్ డిస్క్రిప్షన్‌లో లాట్స్ ఆఫ్ డిస్కషన్స్ అయ్యాయండి. ఒక్కసారి రివిజన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్‌లో, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్‌లో కొన్ని స్టడీస్ వచ్చాయి. ఎలాగా అంటే వర్క్ ప్లేస్‌లోని వుమెన్‌కి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా? సో, జ్యుడిషియరీ పర్స్‌పెక్టివ్‌లో వుమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది? ఈసారి మనం చూసుకుంటే గనుక పార్లమెంట్‌లో లాట్స్ ఆఫ్ వుమెన్ పార్టిసిపేషన్ ఉంది. సో, అలాగా ఆ ఫ్యాక్ట్స్ ఒకసారి అడుగుతారు. సో, ఎలక్షన్స్ జరిగాయి. వాటెవర్ ప్లేసెస్ ఎలక్షన్స్ హావ్ బీన్ డన్. వాట్ ఆర్ ద ఔట్‌కమ్స్? ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫ్రీబీస్ గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఎలక్టరల్ రిఫార్మ్స్ ఉన్నాయి సిలబస్‌లో కాబట్టి ఒకసారి ఎలక్షన్ పర్స్‌పెక్టివ్‌లో ఏ స్టేట్స్‌లో జరిగాయి? రోల్స్ ఏంటి? ఆ పర్టిక్యులర్ ఓటర్ పర్సెంటేజెస్, ఓటర్ టర్నౌట్, ఫీమేల్ పర్సెంటేజెస్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్‌లో అర్బన్ ఓటింగ్ అన్నది రూరల్ ఓటింగ్ అన్నది ప్రాపర్‌గా జరగలేదు బికాస్ ఆఫ్ మైగ్రేషన్స్ అని వన్ ఆఫ్ ద స్టడీస్ చెప్పారు. సో, అలాంటి ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే జస్ట్ గివ్ ఏ లుక్ అండి. అంతే. అంతకు మించి అవసరం లేదు. సైక్లోన్స్ ఏం న్యూస్‌లో ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ ఏం న్యూస్‌లో ఉన్నాయి, ఎర్త్‌క్వేక్స్ ఏం న్యూస్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఫెంగల్ అండ్ ధానావర్ ద సివియర్ రీసెంట్ సైక్లోన్. సో, అదర్ దాన్ దట్ వరల్డ్ లెవెల్‌లో కొంచెం ఒకసారి గ్లోబల్ లెవెల్‌లో చూసుకోండి. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హావ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ అండి. సో, రీసెంట్‌గా జరిగిన ఎనర్జీ సమ్మిట్స్ గానీ, లేపోతే కాన్ఫరెన్సెస్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ COP29 వాస్ ఇన్ న్యూస్. సో, వాట్ ఆర్ ద నేషన్స్ పార్టిసిపేటెడ్? ఇలాంటివి ఒకసారి దిస్ ఈస్ హౌ యూ హావ్ టు థింక్. సో, ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌కి టెక్నాలజీ రిలేటెడ్, సమ్మిట్ రిలేటెడ్ చూస్తారు. ఏమైనా ఇనిషియేటివ్స్ ఉంటే ఒకసారి చూస్తారు. దట్స్ ఇట్. కాన్ఫరెన్సెస్ అండ్ సమ్మిట్స్‌కొచ్చేటప్పటికి COP29 వాస్ ఇన్ న్యూస్ అండి. చాలా హ్యూజ్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఇలాంటి రెలెవెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ SCO చూడండి ఒకసారి హై ఛాన్సెస్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్. అది కాకుండా అదర్ దాన్ ఏవైతే కాన్ఫరెన్సెస్, సమ్మిట్స్ అయ్యాయో ఫర్ ఎగ్జాంపుల్ యూఎన్ఎఫ్‌సిసివి రిలేటెడ్‌గా ఒకసారి చూడండి. రాయసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది రీసెంట్‌గా అది చూడండి. యునాని మెడిసిన్‌ది ఒకటి జరిగింది అది చూడండి. ఆఫ్రికన్ ఎనర్జీ సమ్మిట్ ఒకటి రీసెంట్‌గా న్యూస్‌లో ఉంది అదొకసారి చూడండి. ఇంకోటి SCO సమ్మిట్‌తో పాటు దేర్ వాస్ లైక్ లాట్స్ ఆఫ్ లేక్ కాన్ఫరెన్సెస్ జరిగాయి. ఒలింపిక్ రీసెర్చ్ కాన్ఫరెన్సెస్ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ ఆన్ 2025 ఒకటి జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఆన్ లీడర్‌షిప్ సమ్మిట్ ఒకటి జరిగింది. యాంటీ టెర్రర్ కాన్ఫరెన్సెస్ ఒకటి జరిగాయి. గ్లోబల్ ఫ్లీట్ సమ్మిట్ జరిగాయి. అవి ఒకసారి చూసుకోండి. సమ్మిట్స్‌తో పాటు మిలిటరీ ఎక్సర్‌సైజెస్ ఒకసారి చూసుకోండి. అట్‌లీస్ట్ 2 ఆర్ 3 క్వెషన్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గార్డియన్ ఉంది, ఇందిరా ఉంది. సో, వాట్ ఆర్ ద ఎక్సర్‌సైజెస్ విచ్ వర్ ఇన్ న్యూస్? సో, ఏ 2 నేషన్స్‌కి మధ్యలో జరుగుతున్నాయి? చార్ట్ ప్రిపేర్ చేసేసుకొని ఉంటారు కదా! ఇండియా ఆస్ట్రేలియాని ఏమంటారు? ఇండియా మాల్దీవ్స్‌ది ఎక్సర్‌సైజ్ ఏమంటారు? ఇండియా బంగ్లాదేశ్‌ది ఏంటి? ఇండియా శ్రీలంకదేంటి? ఇండియా ఫ్రాన్స్ ఏంటి? ఇండియా రష్యా ఏంటి? ఒకసారి లిస్ట్ ఆఫ్ అలా చూసుకోండి. మేము ఇఫ్ పాసిబుల్ వి విల్ బి రిలీజింగ్ ఫ్యూ స్లైడ్స్ రిలేటెడ్ టు దీస్ టాపిక్స్ మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫాలో చేస్తూ ఉండండి. అక్కడ లాట్స్ ఆఫ్ పీడిఎఫ్స్ అండ్ ఇన్‌పుట్స్ మనం సినాప్సిస్ మనం అప్‌లోడ్ చేస్తున్నాము. ఆల్ దీస్ ఇంపార్టెంట్ హైపర్ టాపిక్స్ మీకు డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, పాలిటీ అయింది, హిస్టరీ అయింది, కరెంట్ అఫైర్స్ ఇలా చూసుకోండి. మిలిటరీ ఎక్సర్‌సైజెస్ చూసుకోండి. వీటితో పాటు సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ చూసుకోండి. ఎన్విరాన్మెంట్ పర్స్‌పెక్టివ్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆహ్, టెర్మినాలజీస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బయో రెమిడియేషన్ గానీ, అలాంటివి కార్బన్ ఎమిషన్స్, కార్బన్ టాక్స్ ఇలాంటివి ఒకసారి చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ బయోస్ఫియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, రామ్‌సర్ సైట్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. సో, స్టేట్స్, లొకేషన్స్ ఒకసారి చూసుకోండి. స్పీషీస్ విచ్ ఆర్ ఇన్ న్యూస్ ఒకసారి చూసుకోండి. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ప్రిజర్వేషన్‌కి, కన్జర్వేషన్‌కి చేస్తున్నవి ఏవైనా పర్టిక్యులర్ సమ్మిట్స్ గానీ, లేపోతే ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఆర్ థీమ్స్ ఉన్నాయా? అదొకసారి చూసుకోండి. అంటే ఎర్త్ డే ఉంది, వెట్‌లాండ్స్ డే ఉంది, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే ఉంది. ఆ డేస్ ఏంటి, డేట్స్ ఏంటి, థీమ్ ఏంటి? విచ్ మినిస్ట్రీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఒకసారి చూసుకోండి. మనం ఆల్రెడీ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ హైలైట్స్ అప్‌లోడ్ చేసాము. ఆ స్టేట్‌ది ఒకసారి చూసుకోండి. విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రీ కవర్ అండ్ లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రీ కవర్. వీటితో పాటు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి హై ఛాన్సెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చాలా కష్టం అనుకుంటారండి. లేదండి. అన్నింటికంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సింపుల్‌గా ఎలా చూస్తారు? డిఫెన్స్ చూస్తారు, స్పేస్ చూస్తారు,
ఇన్నోవేషన్ చూస్తారు, టెక్నాలజీ చూస్తారు. టెక్నాలజీ అనేటప్పటికి డెఫినెట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డిస్కషన్లో ఉంది. గైడ్ లైన్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, సమ్మిట్స్ ఏంటి, ఆర్టికల్స్ రిలేటెడ్ ఏంటి, ప్రైవసీ ఏంటి, జాబ్స్ పర్స్పెక్టివ్ ఏంటి, ఇవే అడుగుతారు కాబట్టి అంతకు మించి ఏం అడగరు. ఈ డీప్ సిక్, చాట్ జీపీటీ వీటి రిలేటెడ్గా 1 or 2 క్వశ్చన్స్ పడొచ్చు, జస్ట్ ఆన్సర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్నోవేషన్స్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ బయోటెక్నాలజీ, బయో ఈ3 న్యూస్లో ఉంది అలాంటివి మాట. సో, అవి అడుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఎలా అడగొచ్చు అనుకుంటే గనక స్పేస్ రిలేటెడ్‌గా అంటే లాంచెస్ అండి. వితౌట్ ఎనీ హెసిటేషన్ ఇండియా లాంచెస్ ఏంటి? ఇండియా విత్ అదర్ నేషన్స్ కొలాబరేషన్స్ ఏంటి? వాళ్ళ లాంచెస్‌కి మనం ఏమైనా సపోర్ట్ చేశామా? స్పేస్ టూరిజం వి ఆర్ టాకింగ్ లాట్ అబౌట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ భారతీయ అంతరిక్ష స్టేషన్ ఒకటి న్యూస్‌లో ఉంది. స్పేడెక్స్ న్యూస్‌లో ఉంది. 100th లాంచ్ ఒకటి న్యూస్‌లో ఉంది. ఫాల్కన్ న్యూస్‌లో ఉంది. స్పేస్ ఎక్స్ న్యూస్‌లో ఉంది. సో, ఇలాంటివి ఒకసారి ఒక రివిజన్ ఇచ్చుకోండి. అండ్ డిఫెన్స్ రిలేటెడ్‌గా వచ్చేటప్పటికి అగైన్ ఎక్సర్‌సైజెస్ చూస్తారు. డిఫరెంట్ ట్రై ఎక్సర్‌సైజెస్ గానీ, లేకపోతే మారిటైమ్ ఎక్సర్‌సైజెస్ గానీ, మిలిటరీ ఎక్సర్‌సైజెస్ గానీ చూస్తారు. మిసైల్స్ ఒకసారి చూస్తారు. బ్రహ్మోస్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ క్వెషన్, పినాక, నాగ, అగ్ని అస్త్ర ఒకసారి చూస్తారు. హైపర్సోనిక్ ఏంటి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏంటి, న్యూక్లియర్ ఏంటి, సబ్‌మెరైన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ P-50 ఏంటి, P-75 ఏంటి ప్రాజెక్ట్స్ ఒకసారి చూసుకుంటారు. కలవరి క్లాస్ ఏంటి చూసుకుంటారు. ఐఎన్ఎస్ క్లాస్‌లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుంటారు. అండ్ స్పేస్‌కొచ్చేటప్పటికి లాంచెస్‌లో చూసేటప్పుడు శాటిలైట్స్ ఒకసారి చూసుకుంటారు. జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అండ్ వాట్ ఆర్ ద కమ్యూనికేషన్, వాట్ ఆర్ ద నావిగేషన్ శాటిలైట్స్ ఒకసారి ఫీచర్స్ చూసుకుంటారు. దట్స్ ఇట్ అండి. సింపుల్ ఎస్ఎన్‌టి అంతే. ఏమైనా రీసెంట్ ఇన్నోవేషన్స్ చేసుంటే, ఏమైనా రీసెంట్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేట్ చేసుంటే గనక, లేకపోతే ఏమైనా థీమ్ పెట్టి ఒక సమ్మిట్ లాంటిదేమైనా లాంచ్ చేసుంటే గనక వాటిది చూస్తారు అంతే. అంత సింపుల్ అయిపోయింది. ఈజీగా అయిపోతుంది. మీరు చాలా బాగా చదివారు. చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ఒక టెస్ట్ ఇఫ్ పాసిబుల్ ఎగ్జామ్‌కి వెళ్ళడానికి ముందు ఒక గ్రాండ్ టెస్ట్, ఫుల్ లెంగ్త్ టెస్ట్ ప్రాపర్‌గా కూర్చొని రాయండి. ఒక మంచి ఎగ్జామ్ సెంటర్‌లోని ఆ రియల్ టైమ్ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతూ, ఆ సిన్సియారిటీ, సీరియస్‌నెస్ మీ ప మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లోని ఎలా రియాక్ట్ అవుతుంది, మీరు చదువుతుంది ఎలా ప్రెజెంట్ చేయగలుగుతున్నారో తెలుసుకోవడానికి రాయండి. అంతే. అంతకు మించి అవసరం లేదండి. జస్ట్ రిలాక్స్‌గా చదివింది రివిజన్ చేసుకుంటూ ఎళ్లి చాలా బాగా రాయండి. డెఫినైట్‌లీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. మంచి రిజల్ట్ ఒస్తుంది. మంచి జాబ్ ఒస్తుంది. మీరు డెఫినెట్‌గా ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. అందరికీ హెల్ప్ చేస్తారు. ఫెలో యాస్పిరెంట్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు. మీ పేరెంట్స్‌కి, మీ ఇన్‌స్టిట్యూట్స్‌కి, మీ గురువులకి అందరికీ కూడా విల్ డెఫినైట్‌లీ బ్రింగ్ లాట్స్ ఆఫ్ లారెల్స్ అండి. ట్రస్ట్ మీ థిస్ టైమ్ యూ ఆర్ గోనా హిట్ ఇట్. అండ్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన మోడీ గారు లాట్స్ ఆఫ్ విజిట్స్ ఉన్నాయి కదా! ఇంటర్నేషనల్ పీపుల్ మన ఇండియాకి రావడం గానీ, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో మన ఇండియాకి డిఫరెంట్ నేషనల్ డెలిగేట్స్ రావడం గానీ, మనం డిఫరెంట్ నేషన్స్‌కెళ్ళడం గానీ, అవి ఒకసారి చూసుకోండి. సో, వాళ్ళు మనకేమైనా టైటిల్స్ ఇచ్చారా? ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారికి దగ్గర దగ్గర 50+ టైటిల్స్ ఉన్నాయండి. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో. సో, ఆ టైటిల్స్ ఏంటి? ఏ నేషన్ అంటే నైజీరియా ఏమిచ్చింది? కువైట్ ఏమింది? హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అంటాం కదా! అది. సో, ఆ టైటిల్స్ ఒకసారి చూడండి. సో, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చేటప్పటికి ఏ నేషన్స్‌కెళ్ళాము? వాళ్ళేమైనా అవార్డ్స్ ఇచ్చారా? ఏమైనా టై అప్స్ గాని, బయలేటరల్ రిలేషన్స్ గాని, ఏమైనా ఎంఓయూస్ గాని సైన్ చేశామా? ఈ 2 నేషన్స్‌కి ఉన్న ఇంపార్టెంట్ కొలాబరేషన్స్‌తో పాటు కామన్ ఇంట్రెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాట్స్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. బికాస్ ఆఫ్ ఎల్ఓసి స్టాండ్ ఆఫ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో, దేశపాంగ్, దేమ్‌చాక్ అది న్యూస్‌లో ఉన్నాయి. సో, అలాంటి లొకేషన్స్ బౌండరీ మన ఇండియా బౌండరీస్‌కున్న కంట్రీస్‌తోని మనకున్న రిలేషన్స్ ఎలా ఉన్నాయి? రీసెంట్‌గా ఏమైనా జరిగాయా? బంగ్లాదేశ్‌తో లాట్స్ ఆఫ్ డిస్కషన్ అవుతుంది. చైనాతో అవుతుంది. శ్రీలంకతో అవుతుంది. అండ్ శ్రీలంకస్ న్యూ ప్రెసిడెంట్ డిసనాయకే వచ్చారు. మనం వెళ్ళాము. సో, మనకి శ్రీలంక రిలేటెడ్‌గా ఉన్న బౌండరీ కాబట్టి రిలేటెడ్‌గా ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక్కసారి చూసుకోండి. సో, ఇండియా, చైనా చూడండి. శ్రీలంక చూడండి. ఇండియా, ఫ్రాన్స్ చూడండి. ఇండియా, రష్యా చూడండి. అండ్ క్యారికామ్ కంట్రీస్‌కెళ్ళేటప్పుడు క్రోనాలజికల్ ఆర్డర్‌లో 7 యాక్రోనిమ్స్ ఇచ్చి 7 సెక్టర్స్‌లో సైన్ చేశారు. సో, ఆ 7 సెక్టర్స్ ఏంటి? క్యారికామ్ ఏంటి? క్యారికామ్ నేషన్స్ ఏంటి? ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా రిలేటెడ్ ఉన్న మన క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్‌గా లాట్స్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. అలా ఒకసారి ఇండియా విత్ అదర్ నేషన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో చూడండి. ఇజ్రాయెల్, గోలాన్ హైట్స్, రష్యా ఇవన్నీ గాజా, పాలస్తీనా న్యూస్‌లో ఉన్నాయి కాబట్టి మ్యాప్ లొకేషన్ ఒకసారి చూడండి. మెడిటరేనియన్ సీ
రెడ్ సీ, ఓరల్ సీ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. దట్స్ ఇట్. నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఏం చేస్తారంటే వీటితో పాటు లాస్ట్ 1 ఇయర్‌లో రిపీటెడ్‌గా న్యూస్ పేపర్‌లో ఒక టాపిక్ వచ్చింది అంటే దాని రిలవెంట్‌గా ఏముంది అన్నది ఒకసారి చూడండి. పొల్యూషన్ రిలేటెడ్‌గా ఢిల్లీ చాలా న్యూస్‌లో ఉండింది. సిఓపి 29, సిఓపి 16, క్వాడ్, బ్రిక్స్ జరుగుతున్నప్పుడు ఈ ఈవెంట్స్‌తో పాటు సిఓపి 29 తర్వాత 30 జరగబోతుంది. ఎక్కడ జరగబోతుంది? అదొకసారి చూసుకోండి. అంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఎక్కడ జరిగింది? ఈ ఇయర్ ఎక్కడ జరిగింది? నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది? ఒకసారి చూసుకోండి. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చూసుకోండి. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు క్యాస్ట్ బేస్డ్ స్టడీస్‌కి ఐటీ సెక్టర్‌లో ప్రిజన్ స్టడీస్ ఐటీ సెక్టర్‌లో ఒకటి క్యాస్ట్ బేస్డ్ ఉంది. ఐఐఎమ్స్, ఐఐటీస్ రిక్రూట్‌మెంట్‌లో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంది. యాస్ వెల్ యాస్ ప్రిజన్ స్టడీస్ అని చెప్పి రిలీజ్ చేశారు. అది ఒకసారి చూడండి. అండ్ కాన్ఫరెన్సెస్ చూస్తారు, సమ్మిట్స్ చూస్తారు, ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ చెప్పాను. ఎలక్షన్స్ పర్స్పెక్టివ్ చెప్పాను. యెస్, హైలీ ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అండి. ఈసారి జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అని, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అని చెప్పి న్యూ టర్మినాలజీస్ వచ్చాయి కదా! అవి ఒకసారి చూడండి. బడ్జెట్ హైలైట్స్ ఒకసారి చూడండి. ఏ స్టేట్స్‌కి హైయెస్ట్ అలొకేషన్ ఉంది, ఏ సెక్టర్స్‌కి హైయెస్ట్ అలొకేషన్ ఉంది, ఏమి న్యూ స్కీమ్స్ వచ్చాయి, ఏమి న్యూ మిషన్స్ లాంచ్ చేస్తున్నారు, అలొకేషన్స్ ఎలా చేస్తున్నారు, వుమెన్ ఎలా అలొకేషన్ చేస్తున్నారు. సో 4, 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మాట్లాడారు. ఎస్పెషల్లీ టెర్మినాలజీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టెర్మినాలజీ నుండి డైరెక్ట్ క్వెషన్స్ వచ్చేస్తాయి. సో వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్? వాట్ ఆర్ ద ఫోకసింగ్ సెక్టర్స్? అవి ఒకసారి చూసుకోండి. 6.3-6.8 జీడీపీ గ్రోత్ రేట్ అనుకుంటున్నారు. అది చూడండి. ఇన్ఫ్లేషన్ 7.4-8.4 సంథింగ్ పెరిగింది. మెయిన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అగైన్ బికాస్ ఆఫ్ దిస్ హై ప్రైజెస్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్. సో చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్లేషన్‌కి మెయిన్ రీజన్స్ ఏంటి? అన్‌స్టేబుల్ ల్యాక్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ద జియోపొలిటికల్ ల్యాండ్‌స్కేప్ అని చెప్పొచ్చు. బట్ వీఆర్ థ్రైవింగ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ సో స్ట్రాంగ్ ఇన్ ద గ్లోబల్ పర్స్పెక్టివ్ కాబట్టి హౌ వి హ్యాండిల్డ్ ఒకసారి చూడండి. సెక్యూరిటీ రిలేటెడ్‌గా, ఎనర్జీ రిలేటెడ్‌గా ఒక్కసారి చూసుకోండి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ లేకుండా క్వెషన్స్ రాదు. ఎస్పెషల్లీ నెరేగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రిపీటెడ్‌లీ న్యూస్‌లో ఉంది కాబట్టి. దాంతో పాటు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ మిషన్ ఒకసారి చూడండి. క్లైమేట్ చేంజ్ ఒకసారి చూడండి. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, వాట్ ఆర్ ద 8 మిషన్స్ అవి ఒకసారి చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ చూసేటప్పుడు సెంట్రల్, స్టేట్ లెవెల్ డివైడ్ చేసి చూడండి. ఏపీ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఏపీ స్కీమ్స్ ఎంత ఇంపార్టెంటో ఏపీతో పాటు పక్కనున్న స్టేట్స్ రిలేటెడ్‌గా ఏమైనా స్కీమ్స్ న్యూస్‌లో ఉన్నాయో కూడా ఒకసారి చూడండి. లక్పతి దీది, డ్రోన్ దీది ఇలాంటివి చాలా టాపిక్స్ కూడా న్యూస్‌లో ఉన్నాయి. సో స్కీమ్స్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజెస్, డేస్, ఇంపార్టెంట్ డేస్ అండ్ దేర్ థీమ్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఇన్ న్యూస్, పర్సనాలిటీస్ ఇన్ న్యూస్, ఆర్టికల్స్, యాక్ట్స్, అమెండ్మెంట్స్, జియోగ్రాఫికల్ పర్స్పెక్టివ్ వచ్చేటప్పటికి లాట్స్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. యూఎస్ ఎలక్షన్స్ వల్ల ఆయన తీసుకొచ్చిన చేంజెస్, ఆ టారిఫ్ రిలేటెడ్ ఇవి కొన్ని ఒకసారి చూసుకోండి. అండ్ ఇన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఏవైనా రిపోర్ట్స్, సర్వేస్ ఏమైనా ఫ్యాక్ట్స్, డేటా రిలీజ్ చేశారా? ఒకసారి చూసుకోండి. ఇన్నోవేషన్స్ చూసుకోండి. లాంచెస్ చూసుకోండి. దట్స్ ఇట్. నథింగ్ మోర్ దాన్ దట్. చాలా బాగా రాయండి. ఎగ్జామ్ డెఫినెట్‌లీ క్లియర్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. వి విల్ బి రిలీజింగ్ ఫ్యూ ఫాస్ట్ రివిజన్, క్విక్ ఫిక్స్ రివిజన్ ఆఫ్ సెషన్స్ కొన్ని రిలీజ్ చేస్తాము. అందులో మీకు డీటెయిల్డ్ టాపిక్ ఆన్సర్, క్వెషన్ ఆన్సర్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మీకు చాలా ఫాస్ట్‌గా రివిజన్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నేను ఏవైతే లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఒకసారి చూసుకోండి అని చెప్పానో వాటినే ప్రాపర్‌గా మీకు ఆర్గనైజ్డ్‌గా అంతా కన్సాలిడేట్ చేసి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తాం. అండ్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండండి. డెఫినెట్‌లీ ఎగ్జామ్ రాస్తారు. మంచి రిజల్ట్ వస్తుంది. మంచి జాబ్ వస్తుంది. బిలీవ్ యువర్ సెల్ఫ్. డూ గుడ్ అండ్ బీ గుడ్. వద్దన్నా కూడా మీరు పడ్డ కష్టానికి మంచి రిజల్ట్ వస్తుంది. కష్టం ఎక్కడికి పోదు. డోంట్ థింక్ అబౌట్ హౌస్ యూ గోనా రైట్ ఎగ్జామ్, వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ద రిజల్ట్, ఆల్ దీస్ థింగ్స్. చదివిన నాలెడ్జ్ మనకి డెఫినెట్‌లీ హెల్ప్ చేస్తుంది. నేచర్ సపోర్ట్స్ ద బెస్ట్ అండి. దట్స్ వాట్ డార్వినియన్స్ థియరీ ఈజ్ ఆల్ అబౌట్ కదా! సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే సింపుల్ అండి. ఎంత మనం కష్టపడతామో, నిజాయితీగా ఉంటామో, నేచర్, కర్మ అండ్ గాడ్, ఎవ్రీవన్, ద సుప్రీం పవర్, ఎవ్రీవన్ సపోర్ట్స్ అస్ అండి. సో బాగా చదవండి. పాజిటివ్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. రిలాక్స్‌గా ఉండండి.
మంచి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఒకసారి ఇలా ఒక మంచి సెషన్‌తో కలుద్దాం. విషింగ్ యూ వన్స్ అగైన్ హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. స్టడీ వెల్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్.